దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ 24వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న సంఘటనను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. లారీ కింగ్ అనే గొప్ప వ్యక్తి CNN టాక్స్కి ఒక రోజున వెళ్ళాడంట. మనకి యూట్యూబ్లో టీవీ ఛానల్స్లో CNN టాక్స్ అని కొడితే అందులో గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకుని వచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఆయా అటువంటి ఇంటర్వ్యూకి లారీ కింగ్ అనే వ్యక్తి వెళ్ళినప్పుడు అవతల ఉన్న వ్యక్తి ఇతను అడుగుతున్నాడట, ఏమని, మీరు గనుక ఈ ప్రపంచం మొత్తం మీద చరిత్రలో కానీ రానున్న వారిలో కానీ ప్రస్తుతం ఉన్న వారిలో కానీ ఒక్కరిని మీరు ప్రశ్నించాలి అనుకుంటే, ఇంటర్వ్యూ చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారు అని అడిగారట. అడిగితే ఆయన ఒక్కసారిగా వెనక ముందు ఆలోచించకుండా, నేను గనుక ఒక్క వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నట్లయితే ఈ ప్రపంచం మొత్తం మీద ఆ వ్యక్తి ఎవరో కాదు, నజరేయుడైన యేసుని నేను ఇంటర్వ్యూ చేస్తాను, ప్రశ్నిస్తాను అని అడిగాడట. అవతల వ్యక్తి అన్నాడు, ఆ నజరేయుడైన యేసుని నువ్వు ప్రశ్నించాలనుకుంటున్నావు కదా, ఏమని ప్రశ్నిస్తావు అని అడిగారట. ఏమని ప్రశ్నిస్తావంటే ఆయన చెప్పిన సమాధానం, ఆర్ యు రియల్లీ వర్జిన్ బోర్న్, అనగా నీవు నిజముగా కన్యక సుతుడువేనా? బైబిల్ చెబుతుంది కన్య మరియమ్మ నుండి ఉద్భవించెను అని. నీవు నిజముగా కన్యకకే పుట్టావా అంటూ ఆయన అడగాలనుకుంటున్నాడంట దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని. అతను అడిగాడంట, ఎందుకు ఆ ప్రశ్నే అడగాలనుకుంటున్నావు అంటే, ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మిగిలిన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే. ఆయన నిజముగా కన్యకు జన్మించిన వాడే అయితే ఆయన కేవలము మనిషి కాదు, ఆయన నిజముగా దైవ కుమారుడు అవుతాడు. ఆయన నిజముగా కన్యకు జన్మించిన వాడైతే ఆయన చెప్పినవన్నీ కరెక్టే. ఆయన నిజముగా కన్యకు జన్మించిన వాడైతే ఆయన బోధించినవి, ప్రకటించినవి, స్వస్థపరిచినవి, చేసినవి అంతా నిజమే. ఆయన ఉత్థానము నిజమే. కనుక ఇక ఏ డౌట్ లేదు. ఆయన పాపము గురించి చెప్పారు, పాపం అంటూ ఉంది. ఆయన పుణ్యము గురించి చెప్పారు, పుణ్యము ఉంది. ఆయన రక్షణ గురించి బోధించారు, రక్షణ ఉంది. ఆయన పరలోకము నరకము గురించి బోధించారు, అంటే పరలోకం ఉంది, నరకం ఉంది. ఆయన దేవుడు దెయ్యము కోసం చెప్పారు, దెయ్యము ఉంది. దేవుడు ప్రేమామయుడు, నేను నమ్ముతాను అంటూ ఆయన తిరిగి సమాధానం చెప్పాడండి. దేవుని యందు ప్రియులారా, వెరీ సింపుల్. ఒక్కటి, ద ఫౌండేషన్ స్టోన్ కరెక్ట్ అయితే మిగతాదంతా కూడా ఆర్డర్లో పడిపోతుంది. ఇది బాగా ఎవరికి తెలుస్తుంది అంటే, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి, ఫిజిక్స్ అండ్ ఆ స్టూడెంట్స్ తెలుస్తుంది. వాళ్ళకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కరెక్ట్ అయిందనుకోండి, ఆ ఫార్ములాను పట్టుకొని ఎంత పెద్ద లెక్క సమస్య అయినా అంత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫార్ములాలోనే తప్పు ఉందనుకోండి, మొత్తం అంతా కూడా తప్పు అయిపోతుంది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున అటువంటి ఒక ఫార్ములా ఈనాటి సువిశేషంలో మనం వింటున్నా. యేసు ప్రభు అంటున్నారు, నేను ఎవరిని ప్రజలు అనుకుంటున్నారు అంటే యోహాను అని. యోహాన్ చనిపోయాడు కదా, అతని ఆత్మ నీలోకి వచ్చిందని. ప్రవక్తలలో ఒకరని, ఏలియా అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చాలా త్వరగా చెప్పేశారు. సరే, నేనెవరని మీరు అనుకుంటున్నారు అనేసరికి అందరూ కూడా నిశ్శబ్దం. కానీ పేతురు అంటున్నాడు, నీవు నిజముగా సజీవ దేవుని ఏకైక కుమారుడవు, క్రీస్తువు అని చెప్పారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఒక్క మాట ద ఫౌండేషన్ స్టోన్. ఆ ఒక్క మాట మన విశ్వాస ఫార్ములా. ఆ ఒక్క మాటతో మన జీవితాలు ఆధారపడి ముడిపడి ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు ఆ యొక్క ప్రశ్న అడిగారు అంటే, ఇదిగో ఆయనతో అప్పటికే 2-3 సంవత్సరాలుగా యేసు ప్రభుతో వారు సహవాసం చేశారు. యేసు ప్రభు అనేక బోధనలు వారు విన్నారు, అనేక అద్భుతాలు వారు చూశారు. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్గా తెలియాలి ఆయన ఎవరో. ఎందుకంటే ఆయన తన సంఘమును నిర్మిస్తున్నారు. ఆయన ఈజ్ బిల్డింగ్ హిస్ చర్చ్. ఆయన తన యొక్క మిస్టికల్ బాడీ, ఆత్మీయ శరీరాన్ని నిర్మిస్తున్నారు. సంఘము, విశ్వాసుల సమూహము. దానికి మొట్టమొదటి వారు ఆ 12 మందే. ఆ 12 మందికే ఆయన ఎవరో అర్థం కాకపోతే
వారు ఏం ప్రకటిస్తారు? వారు ఏం విశ్వసిస్తారు? ఈ రోజున ఎవరైనా వచ్చి హూ ఆర్ యూ అని అడిగితే మన సమాధానం వీఆర్ క్రిస్టియన్స్. నువ్వు క్రిస్టియన్ అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఎగ్జాక్ట్గా ఏమి నమ్ముతున్నావు? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అడిగితే దాని సమాధానం ఏంటి? నేను విశ్వసిస్తున్నది ఒకే ఒక్కటి, ఏంటంటే యేసు దైవ కుమారుడు, యేసు క్రీస్తు, యేసు రక్షకుడు, యేసే దేవుడు అని మనం విశ్వసించాలి. అందుకే వారిని అడుగుతున్నాడు, నేను మరికొంత కాలంలో ఉండను మీ తరమితో, అప్పుడు మీరు ఏం ప్రకటిస్తారు? నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? పొలిటికల్ మెస్సయ్యా, స్పిరిచువల్ మెస్సయ్యా? పొలిటికల్ మెస్సయ్యా అంటే రోమా ప్రభుత్వం వారి మీద అజమాయిషి చేసేది. అనగా బ్రిటిష్ వారు భారతీయులను ఏ విధంగా అణిచి తొక్కేసేవారో రోమా సామ్రాజ్యం యోధా ప్రజలను అలా చేసేవారు. ఈ యోధా ప్రజలందరూ కూడా ఒక పొలిటికల్ మెస్సయ్యా, అనగా ఎవరైతే కత్తి పట్టుకొని ఒక రాకుమారుడు వస్తాడు, కత్తి పట్టుకొని ఒక దైవ కుమారుడు వస్తాడు, ఆయన రోమీలందరినీ చంపేస్తాడు, ఆయన మన రాజ్యం, మన దేశం, మన ఇజ్రాయేలు దేశాన్ని మనకిస్తాడు, ఆయన దావీదు వంశంలో వస్తున్నాడు కనుక దావీదు వలె గొప్ప సింహాసనం ఆయనకు ఉంటుంది, ఆ సింహాసనం పైన కూర్చుంటాడు, అక్కడి నుంచి ఆయన పరిపాలిస్తాడు. రోమీలు ఏ విధంగా ప్రపంచమంతటా ఫేమస్ అయ్యారో మనము, మన రాజ్యము, మన రాజు అలా ఫేమస్ అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు, ఐ ఆమ్ నాట్ ఏ పొలిటికల్ మెస్సయ్యా, నేను రాజకీయ రక్షకుడును కాదు, నేను పాపుల రక్షకుడను, ఆత్మీయ రక్షకుడను, మీ ఆత్మను రక్షించడానికి వచ్చిన వాడిని అంటూ ఆ క్లారిటీ దేవుని యందు ప్రియులారా యేసు ప్రభు మొట్టమొదటిగా ఆ 12 మందికి ఇస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, సమ్టైమ్స్ మనము కూడా ఆ యోధా ప్రజల వలె దేవుని సన్నిధిలో ఉంటున్నామేమో, దేవుని యొక్క సంఘములో ఉంటున్నామేమో, ఈ ఆదివారం ప్రార్థనకు వస్తున్నామేమో. ఇందుకోసం ప్రభు పొలిటికల్ మెస్సయ్య, రాజకీయ రక్షకుడు, నాకు ఇల్లు ఇస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా అప్పులు తీరుస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు అంటూ ఈ లౌకికమైన వాటి గురించి మాత్రమే ప్రభుని సన్నిధికి వచ్చిన వ్యక్తి అయితే అలనాడు ఆ ప్రజలు ఎంత తప్పు చేశారో, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో మనం కూడా ఆయన అలాగే అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మెంబర్ ఇన్ హిస్ మిస్టీరియస్ బాడీ, మిస్టికల్ బాడీ, అతని ఆత్మీయ శరీరములో, అతని సంఘములో నువ్వు ఒక వ్యక్తిగా ఉండాలనుకున్నట్లయితే నో హిమ్ వెల్, అతన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. అతను క్రీస్తు అని, అతను దైవ కుమారుడు అని, అతను లోక రక్షకుడు అని, అతను మన పాపాలను క్షమింప వచ్చాడు అని, అతను మన పాపముల కొరకు మరణించడానికి వచ్చాడు అని, అతను నీ శిక్షను తన నెత్తి మీద, తన భుజాల మీద వేసుకున్నాడని, అతను పరలోక ద్వారాలు తెరవడానికి దిగి వచ్చాడని అర్థం చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, అలాగా ఆయన చెబితే ప్రభు ఆయన చెప్తున్నారు, ఇదిగో మనుష్య కుమారుడు ప్రజలతో తిరస్కరింపబడతాడు. 31వ వచనం 8వ అధ్యాయం మార్కు శుభవార్త. చెబితే మీకు అలా జరగకూడదండి అంటాడు పేతురు. వెంటనే అది ఒక శోధనను గుర్తించినటువంటి యేసు ప్రభు అంటున్నారు, చీ పో సైతాను. ఆ మాట ఎక్కడన్నారో తెలుసా? ఎక్కడన్నారు? 40 రోజుల పాటు ఎడారిలో ప్రభు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు వచ్చి రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అన్నప్పుడు, పైనుంచి దూకేయి వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటారు, దేవుడు దేవదూతను పంపినప్పుడు, నువ్వు నన్ను ఆరాధించు అని శోధించినప్పుడు చీపో సైతాను అన్న ప్రభు మరి ఒక మారు పేతురుతో అంటున్నారు, చీపో సైతాను. ఎందుకంటే అతని ఆలోచనలు, అతని భావములు పరలోకానికి, దేవునికి అంగీకారముగా లేవు. దేవుని యందు ప్రియులారా, దేవాలయానికి వస్తున్న నీవు, నీ ఆలోచనల్లో ఏముంది? నీ బుద్ధిలో ఏముంది? ఇహలోక విషయాల కొరకు ఈ దేవాలను అడుగు పెడుతున్నావా? అయితే అదే ప్రభు నిన్ను నన్ను అంటున్నారు, చీపో సైతాను. ఎందుకంటే నీది ఆత్మపరమైన జీవితం కాదు, నీవు ఆ ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోలేదు, నీవింకా ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి సందేశం ఏమిటండి అంటే, క్రీస్తు ప్రభు మనం కరెక్ట్గా అర్థం, ఆ మొదటి స్టెప్, ద ఫస్ట్ స్టెప్. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి లారీ కింగ్ అంటున్నాడు, ప్రభు నిజముగా కన్యక సుతుడే అయితే
ఆయన అద్భుతాలు నిజం, ఆయన మరణము నిజం, ఆయన ఉత్థానము నిజం, ఆయన బోధనలు నిజం, ఆయనే గొప్ప నిజం. దాని మీద నా జీవితాన్ని నిర్మించుకుంటాను. నీవు నిజముగా ఆ ప్రభు నా ఆత్మీయ రక్షకుడు, నా పాపలను రక్షించడానికి వచ్చాడు అని విశ్వసించినట్లయితే, అటువంటి సత్యమైన జ్ఞానము నీలో ఉండి నిజమైన విశ్వాసం నీలో ఉంటేనే మనము ప్రభునితో పాటు ముందుకు సాగగలం దేవుని యందు ప్రియులారా. లేదంటే ఈ క్రైస్తవ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది అనేక శోధనల వలన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి సందేశం. ఆయనను చక్కగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏమని? ఆయన పొలిటికల్ రాజకీయ రక్షకుడు కాదు, ఆయన ఆత్మల రక్షకుడు అని. యేషువందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవ అంశం ప్రభు అంటున్నారు, ఇదిగో పేతురు, నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అయితే ఈ నువ్వు అర్థం చేసుకుని నన్ను నువ్వు అనుసరించాలంటే ఏం చేయాలో తెలుసా? చూడండి వాక్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 31వ వచనం తర్వాత చెప్పండి అందరూ. మనుష్య కుమారుడు 34వ వచనం చదువుదాం, నా తర్వాత చెప్పండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. దేవుని యందు ప్రియులారా, మీరు విన్నారో లేదో, చాలా మంది పాస్టర్లు, చాలా మంది బోధకులు ఈ విధముగా మీరు బోధిస్తూ ఉంటారు. ఏమని? నువ్వు రక్షణ పొందావా అనా? విన్నారు ఎప్పుడైనా మాట? నువ్వు రక్షణ పొందావా, రక్షణ పొందావా, రక్షణ పొందావా? లేదండి అన్నావనుకో, ఒక్కసారి నువ్వు నీటిలో మునుగు, ఒక్కసారి నువ్వు జ్ఞానస్నానం పొందు, ఒక్కసారి నేను పాపిని ఒప్పుకో, ఒక్కసారి యేసే రక్షకుని ఒప్పుకో, నువ్వు పాపాలన్నీ పోతాయి, నువ్వు ఒక్కసారిగా పరిశుద్ధుడు అయిపోతావు, నువ్వు పరిశుద్ధ లోకంలో చేరిపోతావు, నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అంటూ ఒక్కసారిగా అయిపోతావు అని చాలాసార్లు ప్రకటిస్తూ ఉంటారు. బట్ అది అబద్ధం. దెర్ ఇస్ నో ఆటోమేటిక్ సెయింట్లీనెస్. అర్థం చేసుకోండి. దెర్ ఇస్ నో ఆటోమేటిక్ సెయింట్లీనెస్. ఇట్స్ ఎ కాన్స్టాంట్ లివింగ్. ఒక బటన్ నొక్కితే మనం పవిత్రులం అయిపోం. మనం పవిత్రం అవ్వాలంటే ప్రతిరోజు కూడా పవిత్ర క్రైస్తవ జీవితాన్ని ప్రేమించి ఆ జీవితంలో నడవాలి. ఒక ఉదాహరణ చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా, యాకోవ్ స్మిర్నఫ్ అనే ఒక వ్యక్తి ప్రపంచంలో గొప్ప కమెడియన్ అంట. ఆయన ఒకసారి అమెరికా వెళ్ళాడంట. అమెరికాలో అప్పటికే చాలా డెవలప్మెంట్ వచ్చేసింది. తన ఫ్రెండ్ను తీసుకొని ఒక డీమార్ట్ షాప్ లాంటి పెద్ద షాప్కి వెళ్ళాడంట. ఈయనకేమీ తెలియదు, పల్లెటూరు నుంచి వచ్చాడు. ఈ ఫ్రెండ్ అన్ని చూపిస్తా ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే ఒక దగ్గర ఏదో కనిపించింది. ఇదేమిటి అని అడిగాడట. ఇదేమిటంటే, దీనిని మిల్క్ పౌడర్ అంటారు. మిల్క్ పౌడరా? మిల్క్ పౌడర్ అంటే ఇందులో కొంచెం పౌడర్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత గ్లాసులో ఒక 2 స్పూన్లు పౌడర్ వేసుకొని కొంచెం నీళ్లు కలిపితే అలా తిప్పావంటే పాలు తయారైపోతాయి. అవునా? మా రోజుల్లో అయితే గేదె ఉండాలా, దానికి గడ్డి వేయాలా, నీరు పెట్టాలా, పాలు పితకాలా, అప్పుడు పాలు వచ్చేవి. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. ఆటోమేటిక్ మిల్క్, ఆటోమేటిక్ మిల్క్ వచ్చేసింది. ఇంకా ఆ షాపింగ్ మాల్ అలా తిరుగుతూ ఉంటే ఇంకోటి చూశాడు. మనోడు మళ్ళీ ఆశ్చర్యం వేసింది. ఇదేంటి అని అడిగాడు. ఇదేంటంటే ఇది ఆరెంజ్ జ్యూస్, పల్పి ఆరెంజ్ అంటారు కదా, ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ ఏంటి? దీని ఇంటికి తీసుకొని వెళ్ళి కొంచెం పౌడరు ఆ గ్లాసులో వేసుకొని చల్లని నీళ్ళు పెట్టామనుకో, కూల్ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ అయిపోతుంది. అరే, నాకు తెలిసిన ఆరెంజ్ జ్యూస్ అంటే ఒక చిన్న విత్తనం వేయాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, కాయాలి, దాని ఇంటికి తీసుకెళ్ళి కొయ్యాలి, పిండాలి, అప్పుడు నాకు జ్యూస్ వచ్చేది. అంత ఆటోమేటిక్ జ్యూస్ వచ్చింది అన్నాడు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ బేబీ పౌడర్ కనిపించింది. ఇదేంటి అని అడగలేదు. దీని గురించి నేను చెప్పమంటాం అంటున్నాడు వాడు. ఏంటి తెలుసు అంటే, ఏరీ లేదు, ఇందులో పౌడర్ ఉంటుంది, ఇంటికి తీసుకుని వెళ్తాం, ఆ పౌడర్ అందులో వేస్తాం, కొంచెం నీళ్ళు కలిపి గర్రని తిప్పితే బిడ్డ బయటకు వస్తాడు, అంతేనా అని అన్నాడట. అంటే అలా కాదు, ఇది బేబీకి రాసే పౌడరు, అటువంటి బేబీ పౌడర్ కాదు. ఆటోమేటిక్గా మిల్క్ పౌడర్ చేయొచ్చు, ఆటోమేటిక్గా ఆరెంజ్ జ్యూస్ చేయొచ్చు, ఇన్స్టాంట్ కాఫీ, ఆటోమేటిక్ ఫుడ్, ఎన్ని చేయొచ్చు. కానీ
ఆటోమేటిక్ బేబీ పుట్టడు కదా. ఆటోమేటిక్ బేబీ పుట్టాలంటే భార్యాభర్తల సంసారం, ప్రేమ, దాంపత్యం, 9 నెలల గర్భము, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. దేవుని యందు ప్రియులారా, అదేవిధంగా ఆటోమేటిక్గా నువ్వు పవిత్రుడు కాలేవు. ఒక్క క్షణంలో, ఒక్క రోజులో ఆటోమేటిక్గా నువ్వు మోక్షానికి వెళ్ళేంత అర్హతను సంపాదించుకోలేవు. ఇట్స్ ఏ కాన్స్టాంట్ లివింగ్. జ్ఞాన స్నానములో నీకు ఆ కృప ఇవ్వబడుతుంది, నువ్వు దేవుని బిడ్డ అవుతున్నావు. కానీ నువ్వు ప్రతిరోజు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి. పాప సంకీర్తనలో నీ పాపాల క్షమాపణ అనుగ్రహం వస్తుంది, కానీ మరలా ఆ పాపంలో పడిపోకుండా నువ్వు జీవించాలి. భద్రమైన అభ్యంగం పొంది సిద్ధపడుతున్న బిడ్డలు, భద్రమైన అభ్యంగంలో ఒక్కసారిగా బిషప్ గారు చేతులయ్యగా క్రిస్మతం అభిషేకించగా ఒక్కసారిగా నువ్వు పెద్ద పరిశుద్ధాత్మ పొందుకొని బయటికి వెళ్ళలేవు. అది పొందుతున్న కృపను నువ్వు భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో స్నేహం చేయాలి. అడుగడుగున ఆయన నడిపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు దేవుని యందు ప్రియులారా. ఒక్క రోజులో వీళ్ళిద్దరూ అన్యోన్య దంపతులని చెప్పలేం. పెళ్ళైన తర్వాత నిదానంగా, నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత వీరు అన్యోన్యమైన భార్యాభర్తలు, దంపతులను చెబుతాం. అవును కదా. ఒక్క రోజులో, ఒక్క పూటలో ఎవడో కూడా అన్యోన్య దంపతులు కాలేరు. నీట్ పరీక్షలు రాయడానికి వెళ్ళారు పిల్లలు ఈరోజు చాలామంది. ఒక్క రోజులో డాక్టర్ అయిపోగలడా? ఈ పరీక్షతో డాక్టర్ అయిపోతారు ఎవరైనా? ఈ పరీక్షతో వాళ్ళు డాక్టర్ చదివే యోగ్యతను పొందుకుంటారు. కానీ డాక్టర్ అవ్వాలంటే మరొక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వారు కష్టపడి చదివితే తప్ప డాక్టర్లు కాలేరు. అదేవిధంగా దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, నన్ను అనుసరింప కోరువాడు ఏం చేయాలి? ప్రతిరోజు అనుదినము తనను తాను పరిత్యజించుకోవాలి. నంబర్ 1. ప్రతిరోజు తన యొక్క అనుదిన సిలువను ఎత్తుకోవాలి. నంబర్ 2. ప్రతిరోజు నా అడుగు జాడల్లో నడవాలి. నంబర్ 3. ఈరోజు వాక్యము ద్వారా ప్రభు క్రైస్తవ శిష్యరికపు లక్షణాలను తెలియజేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ శిష్యరిక లక్షణాలు 3 ప్రభు నేర్పిస్తున్నారు. హలో, వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? యేషువందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను పరిత్యజించుకొనుట, తన అనుదిన సేవను ఎత్తుకొనుట, క్రీస్తుని అనుసరించుట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ 3 విషయాలను కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా డినయింగ్ వన్ సెల్ఫ్ అనగా నన్ను నేను పరిత్యజించుకొనుట అంటే ఏమిటి, తనను తాను పరిత్యజించుకొనుట అంటే ఏమిటో ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని యందు ప్రియులారా, మనల్ని మనం పరిత్యజించుకొనుట అంటే స్వార్థపూరితమైన ఆలోచనలను పరిత్యజించాలి. దేవుని కృపతో స్వార్థపూరితమైన ఆలోచనలను పరిత్యజించాలి. దేవుని శక్తితో స్వార్థపూరితమైన పాపభూయిష్టమైన అలవాట్లను విడిచిపెట్టాలి. అన్లెస్ యు లూజ్ యూ కెనాట్ గెట్. ఒకడి చేతిలో నిండా రాయిలు ఉన్నాయి, పిల్లవాడు ఆడుకుంటున్నాడు, వాడి చేతుల నిండా రాయిలు, గులకరాయిలు ఉన్నాయి. వాడి చేతి నిండా 4 లడ్డూలు పెట్టాలనుకుంటున్నావు, నువ్వు పెట్టగలవా? నువ్వు లడ్డూలు పెట్టు, నా పుట్టినరోజు అని లడ్డూలు పట్టుకుని వెళ్ళావు, వాడి చేతి నిండా రాయిలే ఉన్నాయి. ఈ లడ్డూ వాడి చేతిలో పెట్టాలి అంటే వాడు ఏం చేయాలి? ఆ రాయిలన్నీ విడిచిపెడితే తప్ప ఈ లడ్డూని వాడు పొందుకోలేడు. తన చేతిలో ఉన్నది వదిలితే తప్ప దానికన్నా మంచిది, గొప్పది వాడు అందుకోలేడు. పరిత్యజించుట అంటే నిన్ను నీవు వదులుకోవడం. నిన్ను నీవు వదులుకోవడం అంటే నీకేం కావాలో, నీ ఇష్టాయిష్టాలు ఏమిటో, నీ ఆలోచనలు ఏమిటో, అది దుష్ట ఆలోచనలు అయితే, అవి దేవునికి విరుద్ధమైతే, అవి పాపకరమైనట్లయితే, అవి అసహ్యకరమైనట్లయితే, అవి ప్రజలందరూ నవ్వేవైతే వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నిన్ను నీవు పరిత్యజించుకున్నవాడు అవుతావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మనందరికీ తెలుసు పీజీ అని ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. డాక్టరేట్ ఉంటుంది, అంటే మరొక 4-5 సంవత్సరాలు చదువుతారు. అది ఈ పీజీలో డాక్టరేట్ చదువుల్లో పిల్లలు ఏం చదువుతారో తెలుసా? వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ అంటే ఆ 3-4 సంవత్సరాలు కష్టపడి చదువుతూ ఒక పుస్తకం తయారు చేస్తారు, ఒక డాక్యుమెంట్. అది అప్రూవ్ చేస్తే వాడి డాక్టరేట్ అయిపోయినట్లే, వాడి పీజీ అయిపోయినట్లే. అలా 5 సంవత్సరాల పాటు కొంతమంది విద్యార్థులు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంట. ఏంటో తెలుసా ప్రాజెక్టు? ప్రపంచం మొత్తం ఎవరెవరైతే వరల్డ్ కప్ సాధించారో, ఎవరెవరైతే గోల్డ్ మెడల్ సాధించారో ఒలింపిక్స్ గేమ్స్లో, రన్నింగ్లో,
త్రోబాల్లో, యారో షూటింగ్లో, స్విమ్మింగ్లో, వెయిట్ లిఫ్టింగ్లో, ఇవన్నిట్లో చేశారో వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు అంత గొప్ప విజయం సాధించడానికి ఆ యొక్క సీక్రెట్ ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క 5 సంవత్సరాల కోర్సు ప్రారంభించారంట. ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కప్లు, గోల్డ్ మెడల్లు, ఒలింపిక్స్ సాధించారో వాళ్ళందరి లిస్టు తయారు చేసుకున్నారు. వాళ్ళను ఏమేం ప్రశ్నలు అడగాలో క్వశ్చనేర్ తయారు చేసుకున్నారు. వాళ్ళని మాత్రమే కాదు, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఎలిమెంటరీ క్లాస్ టీచర్ నుంచి వారి ఇంటర్మీడియట్ డిగ్రీ లెక్చరర్స్ వరకు అందరినీ ఇంటర్వ్యూ చేద్దామని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బయలుదేరారండి. దేవుని యందు ప్రియులారా, అన్ని ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు కాలేజీకి వచ్చి చూసింది ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులు చెప్పడం, వీడికన్నా బాగా పరిగెత్తేవాడు ఇంకొకడు ఉన్నాడండి, నా పెద్ద కొడుకు, కానీ వాడు గెలవలేకపోయాడు, వీడే గెలిచాడు అని. స్కూల్కి వెళ్తే వాడికన్నా బాగా ఈత కొట్టేవాళ్ళు, వాడికన్నా తెలివైన వాళ్ళు, వాడికన్నా బలవంతులు మా ఊరిలో, మా స్కూల్లో ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళెవరూ గెలవలేదు, వీడే గెలిచాడు. ఎందుకు అంటే సమాధానం ఏంటి తెలుసా? వారు తెల్లవారు 4 గంటలకు లేచి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవారు. రోజుకి 13 గంటలు సైతం ప్రాక్టీసులు చేసేవారు. తినాలనుకున్నది తినకుండా ఉండేవారు. ఆకలేసినా కడుపు మార్చుకునేవారు. కనుక ప్రతిరోజు వారిని వారు త్యజించుకున్నారు. కనుక వాళ్ళు ఈ గొప్ప కిరీటం, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్లు, వరల్డ్ కప్పులు వాళ్ళు సంపాదించగలిగారు అని సమాధానం వచ్చిందండి. దేవుని యందు ప్రియులారా, నీవు నేను కూడా దేవుని యొక్క మహిమ కిరీటం, ఆ గోల్డ్ మెడల్, నీవే నా ప్రియమైన శిష్యుడవు, రండు నా తండ్రిచే ఆశీర్వదింపబడిన వారులారా రండు అని ప్రభువు చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? మనల్ని మనము త్యజించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నన్ను అనుసరింపకోరువాడు మొట్టమొదటిగా చేయాల్సింది తన్ను తాను త్యజించుకోవాలి. నీ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు నువ్వు త్యజించాలి, విడిచిపెట్టాలి. నీ పాపపు అలవాట్లు నువ్వు విడిచిపెట్టాలి. నీ పాపిష్టి కోరికలు నువ్వు విడిచిపెట్టాలి. నీకేం కావాలో అది చెక్ చేసుకోవాలి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అది తెలుసుకోవాలి. నీ కోరికలు పక్కన పెట్టి దేవుడు కోరుతున్నది నువ్వు అందిపుచ్చుకున్నప్పుడు నిన్ను నీవు త్యజించుకుంటున్నావు, నీ ప్రాణాన్ని దారపోస్తున్నావు. అప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది తను తాను పరిగణించుకోండి. రెండవది ఏంటి? తన అనుదిన సిలువను ఎత్తుకునండి. రెండోది ఏంటి చెప్పండి? మీరు చెబితేనే నేను చెప్తాడే, చెప్పను. రెండోది ఏంటి? రెండోది ఏంటి బాబు? గట్టి చెప్పండి. మాస్కులు పెట్టుకొని బాబు తిట్టుకుంటున్నారో సమాధానం చెప్తారో తెలియట్లేదు. ఓకే, నలుగురితో నారాయణ అలాగనమాట, గుంపుతో. దేవుని యందు ప్రియులారా, తన్ను తాను పరిగణించుకున్న తర్వాత తన అనుదిన సిలువను ఎత్తుకోవాలి. అనుదిన సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? దేవుని యందు ప్రియులారా, మన అనుదిన జీవితంలో అనేకమైన కష్టాలు వస్తుంటాయి. యాక్సెప్టింగ్ సఫరింగ్ వితౌట్ బిట్టర్నెస్ అనగా నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే దాన్ని స్వీకరించే మనస్తత్వం కలిగిన వాడివై ఉండాలి. అర్థమైందా? గుడికి వస్తున్నావు, బస్సు లేదు, చీచి చీచి చీ బస్సు లేవు, ఏమీ లేవు, నేను ఎందుకు గుడికి వెళ్ళాలా? ఇది కాదు. బస్సు లేకపోతే ఆటో దొరకలేదు. ఓకే, ప్రతిదానికి సుమ్మర్లు, దుమార్లు, ఓకే, నిష్ఠూరాలు పలకకుండా ప్రతి చిన్న కష్టాన్ని, ప్రతి చిన్న సౌలభ్యం లేని పరిస్థితులను ప్రేమతో అంగీకరించడం దేవుని యందు ప్రియులారా. నీ ఇంటిలో చాలాసార్లు, మన ఇంటిలో మా ఒక తల్లి చనిపోతే, నీ భర్త చనిపోతే గుడికి రావడం మానేస్తున్నాడు. ఏంటమ్మా గుడికి రావడం లేదంటే, లేదండి మా అమ్మకి అలా జరిగింది కదా అందుకే గుడికి రాను. మరేంటి, అమ్మ ఎల్లకాలం ఉండిపోద్దా? నువ్వు ఎల్లకాలం ఉండిపోతావా? ఇక్కడ ఎవరు ఎల్లకాలం ఉండిపోయేది? నీ జీవితంలో వచ్చిన చిన్న కష్టాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. యాక్సెప్టింగ్ సఫరింగ్ వితౌట్ బిట్టర్నెస్, అది క్యారీయింగ్ ద క్రాస్. తన అనుదిన శివను ఎత్తుకోవడం అంటే, నా ఇంట్లో ఒకరు చనిపోయారు, దేవుని చిత్తం, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దిగంబరుడిగా వచ్చాను, దిగంబరుడిగా వెళ్ళిపోతాను అన్న యోబు విశ్వాసం మనకు ఆదర్శం కావాలి. దేవుని యందు ప్రియులారా, అమ్మ చనిపోతే స్ట్రైకు, భర్త చనిపోతే స్ట్రైకు, బిడ్డలు చనిపోతే స్ట్రైకు,
ఉద్యోగం రాకపోతే స్ట్రైక్ ఎవరి మీద? గవర్నమెంట్ మీద చేయరు, మళ్ళా దేవుడి మీదే స్ట్రైక్ తేరగా దొరుకుతాడు కదా. ప్రతి ఒక్కరూ అడగడమే దేవుడి మీద. అది ఎంత పాపమో, అది ఎంత అవిశ్వాసమో, అది ఎంత శాపకరమో గుర్తించడం లేదు. దేవుణ్ణి ప్రశ్నించే అధికారం ఇక్కడ ఎవరికైనా ఉందా? జ్ఞానకర్త చెప్తున్నారు విజ్ఞాన గ్రంథాలలో, ఆయన ఆదిలో భూమిని నిర్మించేటప్పుడు ఆయనకి ఎవరు విజ్ఞాన బోధ చేశారు? అలా చెయ్యి, ఇలా చెయ్యని. సముద్రాన్ని చేసేటప్పుడు నీరు ఎక్కడి వరకే రావాలని ఎవరైనా ఆయనకి చెప్పారా? కొండలు ఎలా చెయ్యాలో, ఎడారులు ఎలా తయారు చేయాలో ఆయనకి ఎవరైనా బోధించారా? అంత గొప్ప జ్ఞానమూర్తి ఆయన, సర్వజ్ఞాని ఆయన, ఆయనను ప్రశ్నించే అధికారం ఇక్కడ ఎవరికి ఉంది? ఆయన మీద అలిగే అధికారం ఇక్కడ ఎవరికి ఉంది? ఆయన నిలదీసే అధికారం ఇక్కడ ఎవరికి ఉంది? నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న కష్టాలను నువ్వు స్వీకరించడం లేదు అంటే నువ్వు నీ అనుదిన సిలువను పక్కన పెట్టేస్తున్నావు. దేవుని యందు ప్రియులారా, ఎవరెవరైతే తన సిలువను పక్కన పెట్టేస్తారో వారు ప్రభునికి చెందినవారు కారు. వారు ప్రభునికి చెందినవారు కాదు. ఒక ఊరిలో న్యూ జెర్సీ అనే ఒక ప్రాంతంలో, అమెరికాలో ఒక ప్రాంతంలో దేవుని యందు ఒక పాత దేవాలయం ఉన్నదంట. పాత దేవాలయం. ఆ దేవాలయం ఎలాగున్నదండి అంటే, మనకు చూడండి స్తంభాలు ఉన్నాయి చూడండి, ఈ స్తంభాల మీద దేవాలయం ఆధారపడి ఉంది. అలాగే ఆ పురాతన కట్టడంలో ఒక రాతితో చెక్కిన ఒక పెద్ద సిలువ ఉన్నదంట. రాతితో చెక్కిన ఒక పెద్ద సిలువ మీద ఆ రూఫ్ అంతా కూడా ఆధారపడి ఉన్నది. ఆ పైన రూఫ్ అంతా కూడా రాతితో చెక్కబడిన సిలువ మీద ఆధారపడి ఉన్నది. పూజలు జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతున్నాయి. ఒకనొక ధనవంతుడు గుళ్ళోకి వచ్చాడు. వాడికి ఎందుకో కానీ ఆ రాతితో తయారు చేయబడి చెక్కబడినటువంటి ఆ యొక్క సిలువ అది నచ్చలే. దాని మీదే దేవాలయం మొత్తం ఆధారపడి తెలియదు. నాకు అది నచ్చలేదు. అయిపోయిన ఫాదర్ గారిని కలిశాడు. ఫాదర్ గారిని మీతో విషయం మాట్లాడాలి, చెప్పండి. నా దగ్గర బోల్డెన్ డబ్బు ఉంది, మీకు ఎంత డబ్బు కావాలని చెప్పిన అంత డబ్బు పడేస్తాను, కానీ ఒకటి నాకు నచ్చని ఆ సిలువను తీసేయండి గుళ్ళో నుంచి అన్నాడు. ఓకే, నాకు నచ్చని సిలువను తీసేయండి. ఫాదర్ అన్నారు, అయినా నువ్వెంత ధనవంతుడు అయినా అది మాత్రం తీయడానికి అవ్వదు. ఎందుకంటే ఆ సిలువ మీదే ఈ దేవాలయం అంతా ఆధారపడి ఉంది. ఆ సిలువ లేని మరుక్షణం దేవాలయం మొత్తం కుప్పకూలిపోతుంది. కనుక నీ కోరిక మేము తీర్చలేం. సిలువ మీదే దేవాలయం ఆధారపడి ఉంది. సిలువ మీదే, శ్రమల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ప్రభు వసగిన సిలువ మీదే మన బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. సిలువ వద్దు అనుకుంటే, కష్టాలే వద్దు అనుకుంటే, నాకు ఈ కష్టాలే వద్దు అనుకుంటే నీ జీవితంలో ఎక్కడా ఎదుగుదల ఉండదు. ఒక పిల్లవాడి స్టోరీ ఏంటో తెలుసా? ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు చాలా ముద్దుగా పెంచారంట. ఎంత ముద్దంటే వాడిని కిందన కూడా దించేవారు కాదు. వాడు పుట్టినప్పుడు ఆరోగ్యవంతుడిగా పుట్టాడు. 2 చేతులు 2 కాళ్ళు బలంగానే ఉన్నాయి. కానీ ఆరోగ్యవంతుడిగా పుట్టిన బిడ్డ మీద అత్యంత మమకారం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి బిడ్డను క్రిందన దించేవారు కాదు, క్రిందన పెట్టేవారు కాదు. ఒక 6-7 సంవత్సరాలు బరువు అవుతారు కదా. బరువు అయిపోయిన తర్వాత అప్పుడు బిడ్డను కింద దించడం మొదలు పెడితే నడవలేకపోయేవాడు. ఏంటని చూస్తే 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. 2 కాళ్ళు ఎందుకని? క్రిందన పెడితే వాడు నడిస్తే, వాడు పడిపోతే వాడు మోకాలు దెబ్బలు తింటాయి, వాళ్ళ కాళ్ళు బబ్బలు ఎక్కిపోతాయి. అయ్యో నా కొడుకు, అమ్మో నా కొడుకు అన్నారు. కాళ్ళకి బలం వెళ్ళలేదు. కిందన పడకపోతే, వాడు నడవకపోతే, నడిచి కింద పడకపోతే ఆ కాళ్ళు ఎలా బలపడతాయి? కాళ్ళలో ఎలా జీవం వస్తుంది? కాళ్ళకి ఎలా సత్తు వస్తుంది? పిల్లలు నడవాలి, పడాలి, దెబ్బలు తినాలి, కాళ్ళు బలపడాలి. అప్పుడే కదా బిడ్డ తన శరీరం మొత్తాన్ని కాళ్ళ మీద నిలపగలడు. కష్టమే ఇవ్వకపోతే తర్వాత ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతాడు. మన జీవితాలలో కష్టాలే లేకపోతే మన విశ్వాసం ఎలా నిరూపణ అవుతుంది? వ్యాపారం నష్టం వస్తే దేవుణ్ణి వదిలేసే మనిషి నువ్వైతే నువ్వేం క్రైస్తవుడవమ్మా? ఇంట్లో ఒకరు చచ్చిపోతే దేవాలయం వదిలేసే మనిషి అయితే నువ్వేం క్రైస్తవుడు అయ్యా? నువ్వు అనుకున్నది ఇక్కడ జరగకపోతే నేను గుడికి రాను అంటే నువ్వేం క్రైస్తవుడు అయ్యా? మనందరం కూడా ప్రభు కోసం రావడం లేదు, మన కోసం మనం వస్తున్నాం, మన స్వార్థం కోసం మనం వస్తున్నాం, మన ఘనత కొరకు మనం వస్తున్నాం, మన గొప్ప కొరకు మనం వస్తున్నామేమో. అలా వచ్చేవాళ్ళే ఇలా చేస్తారు. నా ప్రభు మహిమ కొరకు వచ్చేవాడు, ఆత్మరక్షణ కొరకు వచ్చేవాడు, పాప క్షమాపణ కొరకు వచ్చేవాడు తన అనుదిన సిలువను ఎత్తుకుంటాడు. దేవుని యందు ప్రియులారా, ఆ సిలువ ఎక్కడి నుంచి వచ్చినా, ఆర్థిక పరంగా వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా, ఎలాగ వచ్చినా నీకు నచ్చంది జరిగినప్పుడు కూడా నువ్వు అక్కడ ఉండగలగాలి.
ప్రభుని అంటిపెట్టుకోగలగాలి. అది అనుదిన సిలువను ఎత్తుకోవడం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక ఆఖరిగా మూడవది ఏంటి? 1 తన్ను తాను పరిధించుకునుట, 2 అనుదిన సిలువను ఎత్తుకునుట. ఇందులోని మరొక మాట ఏంటో తెలుసా? మనకు కష్టం వచ్చింది కనుక అందరికీ కష్టం రావాలని కోరుకోకూడదు. అనుదిన సిలువను ఎత్తుకోవడం అంటే నేను కష్టపడుతున్నాను, అందరూ కష్టపడాలి. నాకు కరోనా వస్తే అందరూ కరోనా రావాలి, నాకు అంటురోగం వస్తే అందరికి అంటురోగం రావాలి, నా ఇంట్లో ఒకటి చచ్చిపోతే అందరి ఇంట్లో ఒకటి చచ్చిపోవాలి. దుష్ట తలంపులు, రాక్షస తలంపులు, పైశాచికం ఉన్నది ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో అటువంటి బ్రతుకులు, అటువంటి ఆలోచనలు ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. నేను ఆనందంగా లేను కనుక ఎవడు ఆనందంగా ఉండకూడదు, నాకు దక్కింది ఇంకెవరికి దక్కకూడదు. ఇటువంటి దుష్ట తలంపులతో మనం జీవించిన నాడున మన అనుదిన సిలువను ప్రక్కకు నెట్టేస్తున్నాం. ప్రభుని మనం అనుసరించడం లేదు దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది ఏంటంటే తనను ఫాలో హిమ్, అతనిని అనుసరించుట. అతన్ని అనుసరించడం ఎలాగో ఈనాటి మొదటి పట్టణము, ఈనాటి రెండవ పట్టణము మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో బాదామయ సేవకుడు ఎలాగో చూస్తున్నాం దేవుని యందు ప్రియులారా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చదవండి. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసినప్పుడు నన్ను అవమానించుచున్నప్పుడు నేనేమీ చేయనైతే. ఏంటి దేవుని యందు ప్రియులారా? ఇదంతా దేని గురించి? యేసు ప్రభు రక్షకుడు, మెస్సియా ప్రవచనాలు ఇవన్నీ కూడా అనగా ప్రభు కంప్లీట్ ఒబీడియన్స్, సరెండర్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తమునకు సంపూర్ణముగా విధేయించిన బాదామయ సేవకుడు యేసు ప్రభు దేవుని యందు ప్రియులారా. యేసు ప్రభుని అనుసరించాలంటే యేసు ప్రభు తండ్రి చిత్తానికి ఎలాగైతే కంప్లీట్ సరెండర్ అయ్యాడో, ఎంత సరెండర్ అంటే వీపు మీద కొడుతుంటే వీపునిచ్చాడంట, గెడ్డం లాగుతుంటే గెడ్డం ఇచ్చాడంట, ముఖం మీద ఉమ్మేస్తుంటే ముఖం మీద ఉమ్మేయించుకున్నాడంట. అంటే తనదంటూ ఏమీ లేదు, నా తండ్రి చిత్తమే. ప్రభుని అనుసరించాలనుకుంటున్నట్లయితే కంప్లీట్ సరెండర్, కంప్లీట్ ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయతను మనము చూపాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్టి విధేయత నువ్వు చూపుతున్నావా? అయితే నువ్వు ప్రభుని అనుసరిస్తున్నావు. ఇక రెండవది, ఇంకా ప్రభుని ఎలాగ అనుసరించాలి అంటే ఈనాటి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. క్రియలు విశ్వాసము. నువ్వు ఒక మంచి పనులు చేయి, విశ్వాసము మూలముగా. విశ్వాసము ఉంది కనుక మంచి పనులు చేస్తూ నువ్వు ప్రభుని అనుసరించి, ప్రభు మంచి చేశాడు, ప్రభు స్వస్థపరిచాడు, మనము కూడా ప్రభు వలె విశ్వాసము ఉంది కనుక మంచి పనులు, పుణ్య కార్యాలు చేస్తూ ప్రభుని మనము అనుసరించాలి దేవుని యందు ప్రియులారా. ఈనాటి సువిశేష పట్టణము, ఈనాటి పట్టణాలు మనకు నేర్పుతున్నటువంటి జీవిత పాఠాలు. మొట్టమొదటిగా ప్రభుని అనుసరిస్తున్న నీవు ప్రభుని యందు కరెక్ట్ విశ్వాసము, సరైనటువంటి విశ్వాసం కలిగి ఉండు. ఏంటని? ఆయనే క్రీస్తు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే దైవ కుమారుడు, ఆయనే దేవుడు అని. రెండవదిగా, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ సెయింట్లీనెస్. ఆటోమేటిక్గా నేను పునీతుని అవ్వలేను, ఆటోమేటిక్గా అన్యోన్య దంపతులు కాలేరు, ఆటోమేటిక్గా పిల్లలు పుట్టలేరు, ఆటోమేటిక్గా ఏది జరగదు. ఇట్స్ ఎ కాన్స్టాంట్ లివింగ్. ప్రతిరోజు కూడా మనం పవిత్ర జీవితం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం జీవిస్తేనే దేవునికి అచ్చమైన శిష్యులుగా, క్రైస్తవులుగా మనం మారగలం. అలా మారాలంటే మనం చేయవలసిన పనులు, మనల్ని మనం త్యజించుకొనుట, అనుదిన సిలువలు ఎత్తుకొనుట, ప్రభు బాటలో విధేయతతో మంచి కార్యాలు చేస్తూ ముందుకు సాగుట. అట్టి వరప్రసాదం, అట్టి పునీత జీవితం, అట్టి నిజమైన క్రైస్తవ జీవితం దేవుడు మనందరికీ ఇవ్వాలని ఈ పవిత్ర దివ్య పూజాబలిలో తండ్రిని వేడుకుందాము. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిల్చొని విశ్వాసం